మినరల్ వాటర్ తాగితే మోకాలు నొప్పులు వస్తాయా? ఎస్, మీరు కనుక ఇది తెలుసుకోకపోతే మీకు మోకాలు నొప్పులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నేను పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా మార్కాపూర్లో. టిల్ 8th క్లాస్ వరకు మేము బోరింగ్ వాటర్ తాగేవాళ్ళం. ఆ బోరింగ్ వాటర్ కూడా మీరు నమ్మరు, ఒక్కొక్కసారి 3-4 కిలోమీటర్ల దూరం పోయి బిందెలు పట్టుకొని తల మీద ఇట్లా భుజం మీద పెట్టుకొని వచ్చి తెచ్చుకునే వాళ్ళం అనమాట. అంత దారుణంగా ఉండేది నా చిన్నప్పుడు వాటర్ కోసం. మేము అంత కష్టాలు పడేవాళ్ళం. సో మన ఇళ్లలో ఈ వాటర్ ప్యూరిఫైర్లు ఉన్నాయి కదా, దీంట్లో TDS అనేది ఉంటది అనమాట. ఈ TDS అనేది మనం చెక్ చేసుకోవాలి. TDS 50 కంటే తక్కువ ఉంది అనుకోండి, దాంట్లో మినరల్స్ చాలా తక్కువ ఉన్నట్టు. నెంబర్ 1, ఈ RO వాటర్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎసెన్షియల్ మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం తగ్గిపోయి మన బోన్స్ వీక్ అవుతాయి అనమాట. నెంబర్ 2, ఎప్పుడైతే TDS <50 ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ వాటర్ తీసుకుంటే మనకు ఫెటిగ్, అలసట ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ 3, మోర్ అసిడిక్ వాటర్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, అంటే pH <7 ఉందనుకోండి, అప్పుడు మనకి గ్యాస్ట్రైటిస్, తర్వాత తిన్నది సరిగ్గా అరగకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ 4, సో ఇలాంటి వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ డ్రై అయిపోవడము, తలనొప్పి రావడము, బాగా వీక్నెస్ అనిపించడము, ఇట్లాంటి చేంజెస్ కూడా ఉంటాయి. సో అందుకనే మనం తాగే వాటర్ TDS 50 to 150 ఐడియల్ రేంజ్ అనమాట. ఇలా ఉండేలా చూసుకోవాలి. మోర్ దాన్ 500 ఉందంటే అసలు అది డ్రింకింగ్ పనికిరాదు. సో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే రెగ్యులర్ గా RO ఫిల్టర్స్ అనేవి మారుస్తూ ఉండాలి. లేకపోతే అక్కడ బ్యాక్టీరియా, ఫంగస్ గ్రో అయ్యి లేనిపోని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్ గా సర్వీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను చిన్నప్పుడు బోరింగ్ వాటర్ తాగా కదా, సో అసలు బోరింగ్ వాటర్ సేఫా కాదా అనేది నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను.